హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ అయితే పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కు తీసుకువెళ్లి ఇప్పుడు 4 గంటలకు నాంపల్లి కోర్టుకు అయితే తీసుకురావడం జరిగింది. సో కోర్టు ఏమని తీర్పిస్తుంది అనేది ప్రజెంట్ అయితే ఆసక్తికరంగా మారింది. సో అక్కడికి భారీగా సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆర్టిస్టు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. సో ఎందుకంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, ఒక మంచి నటుడు, అలాగే ఒక నేషనల్ అవార్డ్ విజయం విన్ అయినటువంటి ఒక వ్యక్తి కాబట్టి, ఒక సెలబ్రిటీ కాబట్టి అక్కడికి భారీగా అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అయితే అక్కడికి చేరుకుంటున్నారు. సో మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర షూటింగ్ లో అయితే ఉన్నారు. సో బిజీగా ఉన్నారు. బట్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వార్త తెలిసిన వెంటే ఆయన ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే బయలుదేరారు. బట్ ఆ సందర్భంలో పోలీసులు అయితే మెగాస్టార్ చిరంజీవి గారిని అక్కడికి రావద్దు అని తెలపడంతో అక్కడి నుండి మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అరవింద్ గారి ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. చిరంజీవి గారితో పాటు వారి సతీమణి సురేఖ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నాగబాబు గారు కూడా అల్లు అరవింద్ గారి ఇంటికైతే వెళ్ళడం జరిగింది. సో మెగా ఫ్యామిలీ అంతా కూడా అలర్ట్ అయిపోయింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఖండిస్తున్నట్టు తెలుస్తుంది. సో అల్లు అర్జున్ గురించి, ఈ యొక్క కేసు గురించి ఇప్పుడు కోర్టు ఏమని తీర్పిస్తుంది అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. సో దేశ వ్యాప్తంగా కూడా పుష్ప 2 సినిమా అయితే భారీగా సక్సెస్ కావడంతో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అన్న ఒక వార్త బయటికి రావడంతో అంత మీడియా కూడా అల్లు అర్జున్ పైన ఫోకస్ చేయడం జరిగింది. మరోవైపు ఏమో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంపై స్పందించారు. సో చట్టానికి అందరూ సమానమే, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎవరిపై కూడా ఈ యొక్క విషయంలో నా జోక్యం అనేది ఉండదు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీకి కూడా అల్లు అర్జున్ పై కావచ్చు, ఇతర హీరోలపై కావచ్చు ప్రభుత్వానికి ఎలాంటి కక్ష ఉండదు, అది ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు, తన పని తను చేసుకుంటూ పోతుంది చట్టం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో మొత్తానికి అల్లు అర్జున్ కి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే అల్లు అర్జున్ కి అయితే ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు లైఫ్ లో. సో ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అనే మహిళ మరణించడం జరిగింది ఆ తొక్కిసలాటలో. ఆ కేసులో అయితే అల్లు అర్జున్ ఇప్పుడు కోర్టు మెట్లు, స్టేషన్ మెట్లు అయితే ఎక్కవలసి వచ్చింది. సో ఇప్పుడు కోర్టు ఏమని తీర్పిస్తుందో చూడాలి మొత్తానికి. సో మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. సో డిప్యూటీ సీఎం కి సంబంధించిన ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో అల్లు అర్జున్ ఒక డిప్యూటీ సీఎం కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఈ రకంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఎవరు కూడా ఊహించి ఉండరు. సో తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని మొదటి నుండి చెప్తుంది. మొన్ననేమో నాగార్జున ఎన్కాన్వెన్షన్ హాల్ కూలగొట్టింది, ఈ రోజు ఏమో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసింది. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే సామాన్యులైన సెలబ్రిటీలైనా మాకు అందరూ కూడా సమానమే అని ఒక హింట్ అయితే ప్రజలకు ఇచ్చే విధంగా వాళ్ళు వెళ్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే మన నాగార్జున ఇన్సిడెంట్ కావచ్చు, ఈ రోజు అల్లు అర్జున్ ఇన్సిడెంట్ గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా అదే అర్థమవుతుంది.